ఎవరి రాజకీయం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి రాజకీయం జగన్మోహన్ రెడ్డిది, చంద్రబాబు రాజకీయం చంద్రబాబుది. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం డెవలప్ కావాలనుకున్నాడు, తన కుటుంబానికి డెవలప్ కావాలనుకున్నాడు. అందుకోసం ఎన్టీ రామారావు ఉంటే వాళ్ళ కుటుంబానికి వెళ్తుంది కాబట్టి ఎన్టీ రామారావుని పక్కన పెట్టారు, తన ప్రయత్నం దాన్ని చేశారు. ఇప్పటికీ తన చేతిలోని పార్టీని పెట్టుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టడం ఇట్లాంటిది. అయితే తన రాజకీయం ఆ కోణంలో నుంచి సాగింది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం కంప్లీట్ డిఫరెంట్. తనదైన ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు, తనే ఓ పార్టీ పెట్టుకున్నాడు, ఆ పార్టీతో నడుపుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టగలిగాడు. తన రాజకీయ ఆలోచన వెరీ సింపుల్ లాజిక్. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆల్రెడీ వైసీపీకి డీప్గా వెళ్ళిపోయారు. 100కి 80% గతంలో కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు వైసీపీకి వస్తున్నాయి. ఇక మిగతాది తెలుగుదేశానికి సంబంధించినటువంటి మూలాన్ని దెబ్బకొట్టడం, తెలుగుదేశం పునాదికి చిల్లిపెట్టడం. తెలుగుదేశం పునాది ఏంటి? కమ్మ సామాజిక వర్గం కాదు, బీసీలు, బడుగు బలహీన వర్గాల్లో అత్యధిక కాలంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు మళ్ళీ రిజర్వేషన్ లేదు, ఎమ్మెల్యేలు ఎంపీల్లో వీటిట్లలో. కాబట్టి ఈ ఓసీలకు సంబంధించినటువంటి వాళ్ళ దాని మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు జాలి తలిచినప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా దానివల్ల అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి. స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెట్టారు కాబట్టి బీసీలకు ఆ మాత్రం అవకాశాలు వచ్చినాయి, కానీ లేకపోతే అక్కడ కూడా తన్నుకుపోయేవాళ్ళు. అలాంటి దశలో బీసీ సామాజిక వర్గాలకి అవకాశం భారీగా ఇవ్వటం, ఏదైతే తెలుగుదేశానికి ఇంతవరకు ఇన్నేళ్ళు ఉండి చేయలేంది. గత 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తెలుగుదేశం 40 ఏళ్ల రాజకీయం. ఒక టర్మ్లో బీసీలకు అత్యధికంగా ఎన్ని సీట్లు ఇచ్చింది? 83, 85, 89, 94, 99, 2004, 2009, 2014, 2019. ఒకసారి ఆ లిస్ట్ తీసేసుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ట్రిప్ ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు, ఈ రెండు కంపేర్ చేసేస్తే సరిపోతుంది. అలా చేయించడమే ఇక్కడ జగన్ ఉద్దేశం. ఇంత భారీ స్థాయిలో ఎవరు ఇవ్వలేదు అన్నటువంటిది చూపించడం, తద్వారా బీసీల ఓట్లు అన్నటువంటిది తెలుగుదేశానికి తగ్గించడం, తనకు ఒక బీసీల్లో ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవడం అన్నట్టు. కుల సమీకరణాలు లెక్కలేసుకోవడం. ఒకవేళ బీసీల్లో కొన్ని సామాజిక వర్గాలు, యాదవ్ సామాజిక వర్గం అటు వెళ్తుందంటే గౌడ్ సామాజిక వర్గానికి తెచ్చుకోవడం, ఒకవేళ గౌడ్ అటు వెళ్తుందంటే యాదవ్ సామాజిక వర్గానికి తెచ్చుకోవడం. ఇట్లా ఓవరాల్గా కులం సమీకరణం అన్నటువంటి కాన్సెప్ట్లో ఇన్డెప్త్గా చిట్ట చివరి అడుగు వరకు వెళ్ళి ఏ ఏ సామాజిక వర్గాలకి అవకాశాలు తక్కువగా వస్తున్నాయో వాళ్ళని తెచ్చుకుని వాళ్ళకి పర్మనెంట్గా ఇదొక హోమ్ కిందకి తయారు చేసుకోవడం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ. దాని సందర్భంగా అసంతృప్తులు ఉంటాయి, అసమ్మతులు ఉంటాయి. ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్నటువంటి ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.